పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2025వ సంవత్సరం మే నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం అష్టమ శని జరుగుతున్నది. అంటే అష్టమంలో శని ప్రభావం ఉన్నప్పటికీ మిగిలినటువంటి గ్రహాలు కొద్దిగా అనుకూలంగానే ఉన్నాయి. ఈ మాసంలో సింహరాశి వారి మీద ఎక్కువగా ప్రభావం చూపించే గ్రహాలు ఏమిటంటే శని, కుజ గ్రహాలు, రాహుకేతు గ్రహాలు. ఈ 4 గ్రహాలు కూడా మీ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మాసంలో ఈ రాశి వారికి అంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి రాశికి దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత నాయకత్వ లక్షణాలు అనేటటువంటివి సహజంగా అవి బలపడతాయని చెప్పాలి. ఈ మాసంలో మీరు చాలా బలంగా, ధైర్యంగా, చురుకుగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ సింహరాశి వారిని కనుక పరిశీలించినట్లయితే మీ నిర్ణయాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. అంటే మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా బ్రహ్మాండంగా, ప్రభావవంతంగా మారతాయని చెప్పాలి. కొన్ని సందర్భాలలో మీకు ఆత్మ సంతృప్తి కూడా కలుగుతుంది. నేను చాలా బ్రహ్మాండంగా ఈ పని చేయగలిగాను అనేటటువంటి ఆత్మ సంతృప్తి కూడా కనిపిస్తుంది. దానివల్ల కొద్దిగా గర్వం కూడా పెరిగే అవకాశం ఉంది. గర్వం పెంచుకోకుండా ఉండాలి. ముఖ్యంగా చెప్పాలంటే అష్టమ స్థానంలో శని ప్రభావం జరుగుతున్నటువంటి కారణం చేత కార్యసిద్ధికి సంబంధించినటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంకా కొద్దిగా ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇంకా వాణిజ్య, ఉద్యోగ, కుటుంబపరమైనటువంటి విషయాలలో గతంలో పరిష్కారం కాకుండా మిగిలినటువంటి పాత సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ పరిష్కారం దిశగా అడుగులు పడతాయని చెప్పాలి. వీరి యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంటుందంటే ప్రధానంగా అష్టమ స్థానంలో శని, 12వ స్థానంలో కుజుడు, సప్తమంలో రాహువు, జన్మంలో కేతువు. ఈ గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కొన్ని రకాలైనటువంటి తలనొప్పులు, మైగ్రేన్ ఇట్లాంటి తలనొప్పులు కానీ, లేదా విపరీతమైన ఒత్తిడి కారణంగా బీపీ సమస్యలు కానీ, ఎవరికైతే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో ఉన్నారో అటువంటివి కానీ కొద్దిగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా వైద్యుల యొక్క సూచనలు, సలహాలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే పొట్ట సంబంధమైన సమస్యలు, డైజెషనల్ ప్రాబ్లమ్స్ ఈ రాశి వారికి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఇంకా అష్టమ స్థానంలో శని సంచారం యొక్క కారణం చేత ఈ L4, L5 కానీ అంటే వెన్నెముకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఎక్కువగా మోకాళ్ళకు సంబంధించిన సమస్యలు కానీ, పాదాలు కానీ, కాళ్ళలో తిమ్మిలు రావడం కానీ ఇట్లాంటివి వీరికి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు శరీరానికి మీరు ఎక్కువగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు చక్కగా మజ్జిగ తీసుకోవడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా ధ్యానం చేయటం, మెడిటేషన్ అనేటటువంటిది వీరికి చాలా అవసరం. ఆర్థికంగా ఎలా ఉంటుందంటే మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి అయినటువంటి బుధుడు 9, 10 స్థానాలలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సమయానికి ధనం అయితే చేతికి అందుతూ ఉంటుంది. కానీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోవటం చాలా అవసరం. రియల్ ఎస్టేట్ కానీ, బంగారం వ్యాపారం చేసేటటువంటి వారు కానీ, వాహనాలకు సంబంధించినటువంటి విషయాలలో కానీ, అంటే రియల్ ఎస్టేట్, గోల్డ్ ఇట్లాంటి వాటిలో సింహరాశి వారికి లాభాలు కలుగుతాయని చెప్పాలి. ఇక్కడ సమస్య ఏంటంటే అష్టమ స్థానంలో శని సంచారం యొక్క ప్రభావం కారణం చేత ఆదాయం స్థిరంగా, అంటే ఉద్యోగస్తులకైతే స్థిరంగా ఉంటుంది. కొన్ని వృత్తి పనులు చేసుకునేటటువంటి వారికి, డే టు డే లైఫ్లో అంటే రోజు పనికి వెళ్ళేటటువంటి వారికి ఆదాయం స్థిరంగా లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసే ముందు, ఎందుకంటే కుజుడు 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేసే ముందు, అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇప్పటిదాకా మనం దాచిపెట్టుకున్న డబ్బంతా కూడా తీసుకెళ్ళి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు అలా ఇన్వెస్ట్ చేయడానికంటే ముందు మీకు దాంట్లో ఎక్స్పర్ట్స్ యొక్క సూచనలు, సలహాలు కానీ, లేదా మీకు బాగా తెలిసినటువంటి వాళ్ళు, పరిచయస్తులు, మీ శ్రేయోభిలాషుల యొక్క సూచనలు, సలహాలు తీసుకోవటం చాలా మంచిది. అలా తీసుకోకుండా చేస్తే నష్టపోయే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక కెరియర్ ఏ విధంగా ఉంది, ఉద్యోగం ఏ విధంగా ఉంటుంది, వృత్తి ఏ విధంగా ఉంటుందంటే దశమ స్థానంలో బుధుడి యొక్క సంచారము, దశమ స్థానంలో రవి యొక్క సంచారం, దశమంలో రవి బుధ గ్రహాల యొక్క కలయికతో మీకు చాలా ఎక్సలెంట్ నాలెడ్జ్ అనేటటువంటిది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. అంటే చాలా గొప్ప నాలెడ్జ్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మీకు అప్పచెప్పినటువంటి బాధ్యతలను చాలా సమర్థవంతంగా నిర్వహించగలుగుతూ ఉంటారు. తద్వారా మంచి ప్రశంసల వర్షం అనేటటువంటిది కూడా కలుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే దశమ స్థానంలో రవి, దశమాధిపతి శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉండటము, ఇవన్నీ కూడా ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి కూడా గొప్ప గొప్ప అవకాశాలు కలుగుతూ ఉంటాయి. ఈ సమయంలో మీరు కనుక ఇంటర్వ్యూస్ కనుక వెళ్ళినట్లయితే చక్కగా విజయవంతంగా ముందుకు వెళ్తారు అని చెప్పాలి. ఇక వృత్తి
వృత్తులు అంటే సెల్ఫ్ ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. మరి బిజినెస్ చేసేటటువంటి బిజినెస్ వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందంటే వ్యాపార విస్తరణకి ఇది చాలా అనుకూలమైన సమయం. కారణం ఏంటంటే దశమంలో బుధుడు, అష్టమం అంటే ఎగ్జాల్టేషన్లు శుక్రుడు అన్న కారణం చేత వ్యాపారపరమైనటువంటి అనుకూలత కలుగుతుంది. ఎవరైతే విదేశీ మార్కెట్తో వ్యాపారాలు చేస్తూ ఉంటారో అటువంటి వారికి కూడా చాలా లాభదాయకంగా మారుతుందని చెప్పాలి. భాగస్వామ్య వ్యాపారాలలో మోసాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక కంటితో జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే అంతా మన వాళ్ళే, చాలా నమ్మకస్తులని అధికమైనటువంటి నమ్మకాన్ని కనుక పెట్టుకున్నట్లయితే కొద్దిగా మోసాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే కొన్ని వస్తువులు నిల్వ చేస్తూ ఉంటారు. అలా నిల్వ చేస్తే అంటే కొన్ని వస్తువులను స్టోర్ చేయటం వల్ల వాటి నుంచి మీకు సమస్యలు కలుగుతూ ఉంటాయి. అంటే ఆకస్మికమైన రైట్స్ కానీ అట్లాంటి వాటి వల్ల మీకు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ఇక లవ్ అండ్ మ్యారేజ్, ప్రేమ మరియు వివాహం ఇవే విధంగా ఉంటాయంటే ఇది ప్రేమికులకైతే కొత్త శక్తిని మీరు నింపుతుంది. ఎందుకంటే శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నటువంటి కారణం చేత నూతన శక్తి, కొత్త శక్తులు మీకు అంటే చాలా ఉత్సాహకరమైనటువంటి మాటలు కానీ ఉత్సాహకరమైనటువంటి పనులు కానీ మీకు కనిపిస్తూ ఉంటాయి. దూరంగా ఉన్నటువంటి వారి యొక్క ప్రేమ బంధాలు కూడా బలపడుతూ ఉంటాయని చెప్పాలి. వివాహం అంటే కుటుంబంలో భార్యాభర్తల మధ్య కూడా కొద్దిగా ఒత్తిడి కలుగుతుంది. ఎందుకంటే సప్తమ స్థానంలో రాహు, అష్టమంలో శని ప్రభావం, 12వ స్థానంలో కుజుడు. కాబట్టి కుటుంబపరమైనటువంటి విషయాలలో ఎక్కడా కూడా అగ్రెసివ్గా బిహేవ్ చేయకండి. మన ఇంట్లో మనకి ఎవరైనా ఒక మాట అన్నా, ఒక మాట మనం పడ్డా పెద్ద తప్పేమీ కాదు, అదేమీ తీవ్రమైనటువంటి దోషమేమీ కాదు. కొంచెం సంయమనం కనుక పాటించినట్లయితే కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారుతుంది. అంటే ఆహ్లాదకరంగా మార్చుకునే విధంగా చేయడం మీ చేతుల్లోనే ఉంటుంది. ఇక అంటే కొన్ని పదాలు ఉపయోగించేటప్పుడు అహంభావంతో ఉపయోగించకుండా ప్రేమ్ అంటే లవ్ అండ్ ఎఫెక్షన్ తోటి కనుక ఉన్నట్లయితే కుటుంబ వాతావరణం చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి. కుటుంబము మరియు పిల్లలు ఏ విధంగా ఉంటాయంటే పిల్లల విషయంలో కనుక తీసుకుంటే పంచమ స్థానాధిపతి అయిన గురుడు లాభస్థానంలో సంచరిస్తున్న కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలు బ్రహ్మాండంగా ఉంటుంది. వారి ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా మారుతుందని చెప్పాలి. అంటే కుటుంబ వాతావరణం చాలా శాంతియుతంగా ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క కలయికతో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఆస్తులు, వాహనాలు ఈ విషయాన్ని కనుక తీసుకుంటే కొన్ని స్థిరాస్తులు ఊహించినటువంటి విధంగా అమ్మకానికి పెట్టే అవకాశం ఉంటుంది. స్థిరాస్తులు అమ్మటం వలన వీరికి లాభాలు కలుగుతూ ఉంటాయి. వాహనాలకు రిపేర్లు కానీ గృహానికి సంబంధించిన రిపేర్లు కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయని చెప్పాలి. ఇటువంటి రిపేర్ల విషయంలో మీ ఎక్స్పెక్టేషన్స్ కంటే మించినటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఏదైనా కొనేటప్పుడు ఎందుకంటే చతుర్థాధిపతి వ్యయంలో ఉన్న కారణం చేత నిపుణుల యొక్క లీగల్ టీమ్ యొక్క అంటే అడ్వకేట్స్ నుంచి, న్యాయవాదుల నుంచి కొన్ని సూచనలు, సలహాలు తీసుకోవడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగిన సూచన. కొన్ని ప్రయాణాలు అనివార్యం అవుతాయి. అంటే ప్రయాణాల పరంగా కనుక తీసుకుంటే ఖచ్చితంగా వెళ్లాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కుటుంబంతో మీరు చేసేటటువంటి పర్యటనలు మీకు చాలా లాభాన్ని ఇస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన వస్తువులు కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ఇక ఆధ్యాత్మికంగా కనుక పరిశీలించినట్లయితే ఖచ్చితంగా సింహరాశిలో జన్మించినటువంటి వారు సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేయటం, ఆదిత్య హృదయ పారాయణ చేయటం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే గురువారం నాడు ఏదైనా సరే గుడికి ఆవు నెయ్యిని కనుక మీరు అక్కడ అంటే దీపారాధన చేయడం కోసం ఆవు నెయ్యిని కనుక సమర్పించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితం అనేటటువంటిది కూడా కలుగుతూ ఉంటుంది. ఈ సింహరాశి వారికి ఏ రోజులు పనికిరావు అని కనుక మనం పరిశీలించినట్లయితే 18, 22, 26, 30 ఈ రోజులు కొద్దిగా ప్రతికూలమైనటువంటి రోజులు అని చెప్పాలి. ఏదైనా ముఖ్యమైనటువంటి పనికి మీరు వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు మెరూన్ కలర్ కానీ లేదా గోల్డ్ కలర్ లేదా లైట్ ఎల్లో కలర్ డ్రెస్సెస్ వేసుకోవటం వలన అనుకూలమైన ఫలితాలు కలుగుతాయని చెప్పాలి. ఈ మాసంలో వీరికి అనుకూలమైనటువంటి దిక్కు తూర్పు మరియు ఉత్తరం. ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు తూర్పుకు 3-4 అడుగులు ముందుకు వేసి ఆ తర్వాత మీరు ఏ పని మీద వెళ్ళినా సరే ఆ పని చక్కగా సత్ఫలితం అవుతుందని చెప్పాలి. వీలైతే ఆదివారం రోజున చక్కగా సూర్యుడికి సూర్య నమస్కారాలు చేయండి. ఆదివారం రోజున ఖచ్చితంగా గోధుమ రంగు వస్త్రాలు ధరించండి. మీకు వీలైతే ప్రతిరోజు ఓం సూర్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 12 సార్లు జపించండి. దీనివలన మంచి ఫలితాలు పొందుతారు. ఇవి సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.